సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. అట్లాగే ఆయన విసురుతూ ఉంటే ఊరంతా వచ్చేసింది చూసేదానికి. కానీ ఆలోచించాలి, ఏందినా ఈయన ఎందుకు విసురుతూ ఉన్నాడు అని ఆ షిరిడిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాకపోయినా వచ్చి వినోదం చూస్తూ ఉన్నారు, చోద్యం చూస్తూ ఉన్నారు. కానీ అంతమందిలో 4 స్త్రీలు మాత్రమే బాబా దగ్గరికి వచ్చారు. 4 స్త్రీలు మాత్రమే బాబా దగ్గరికి వచ్చి బాబా పని చేస్తూ ఉన్నటువంటి పనిని వాళ్ళు అందుకున్నారు. బాబా కసురుకుంటూ ఉన్నాడు, విసుక్కుంటూ ఉన్నాడు. కానీ బాబా యొక్క లీలల్ని గానం చేస్తూ వాళ్ళు బాబాని వెనక్కి లాగి వాళ్ళు కూర్చొని విసురుతూ ఉన్నారు. చూసేదానికి చిన్నదిగా కనిపిస్తూ ఉంది. దీని గురించి కొంచెం ఆలోచించగలిగితే, అధ్యయనం చేయగలిగితే, చింతన చేయగలిగితే, మననం చేయగలిగితే, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా పని చేస్తూ ఉంటే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ పనిలో పెద్దవాళ్ళను తప్పించి నువ్వు సహాయం చెయ్యరా అని మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తుందండి. ఎంత గొప్ప ఉపదేశం అండి సచ్చరిత్ర. ఈ లీలలు ఎవరి కోసం? మన కోసరం కాదా? మన ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ, లేదంటే ఇంకా ఎవరో మన అక్కలో బంధువులో పెద్దవాళ్ళు మన నాయనమ్మలో పనిచేస్తూ ఉంటే, అంట్లు దోముతూ ఉంటే, ఇంకేదన్నా వంటలు చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సహకరించడం తప్ప. ఇంట్లో వ్యక్తులు సహకరిస్తే అది పద్ధతిగా ఉంటుంది. అది సచ్చేతులో చెప్పింది. అట్లా బజార్లో పోతూ ఉంటే ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే మోయలేకపోతూ ఉన్నారో వాళ్ళని నీ వెనకాల స్కూటర్లో పెట్టుకుని తీసుకోపోమంటుంది సచ్చరిత్ర. ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో వాళ్ళకి నీ చేయిని అందించు అని సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో మొదటి పేజీ చెప్తుందండి. ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించబడలేదు, మన ఇంట్లో వాళ్ళ సంగతే చూస్తాం. ఇంట్లో 4-5 ఉంటారు, 10 మంది ఉంటారు, లేకుంటే 7-8 మంది ఉంటారు, లేకుంటే ఎవరూ లేకపోయినా ఈరోజు ఒక కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నా, లేదు వాళ్ళ నానమ్మ, లేదంటే ఇంకెవరైనా పెద్ద తాతయ్య వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఏదన్నా కష్టపడుతూ ఉంటే పిన్నలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ పనిని చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ పనిలో అందుకోండి అని సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తుందండి. కాబట్టి పెద్దలు కష్టపడుతూ ఉంటే పిల్లలు ఊరికినే కూర్చోకూడదు. వాళ్ళ యొక్క పనిని మిగతా వాళ్ళు అందుకోవాలి. ఎవరికైతే ఆ శక్తి ఉంటుందో ఆ శక్తి గల్లా వాళ్ళు ఆ పనిని అందుకొని వాళ్ళకి సంతోషం కలిగించాలి అని చెప్తూ ఉందండి. అట్లాగే ఇక్కడ ఇంకొకరు ఆలోచన చేయగలిగితే వాళ్ళు చక్కగా ఆ గోధుమలు విసురుతూ ఏ లీలల్ని గానం చేశారండి? భగవంతుడి యొక్క లీలల్ని గానం చేస్తూ ఉన్నారు. అట్లాగే మనం ఎటువంటి పనులు చేస్తూ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇల్లు జిమ్ముతూ ఉన్నా, లేకుంటే సైకిల్ దుడుచుకుంటూ ఉన్నా, బండి కడుక్కుంటూ ఉన్నా, లేదంటే ఇంక ఇతరత్ర వంట పనుల్లో ఉన్నా వాళ్ళు ఏం చేశారు? సచ్చరిత్రలో ఆ 4 స్త్రీలు భగవంతుడి యొక్క గుణగణాలను గానం చేశారు. సో మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇంకేదన్నా పనిలో ఉన్నప్పుడు కానీ, ఇంకేదన్నా ఖాళీగా ఉన్నప్పుడు కానీ భగవంతుని లీలల్ని గానం చెయ్యండి అని సచ్చరిత్ర చెప్తూ ఉందండి. అట్లా చేయకపోతే ఏమొస్తుంది అనేది కూడా గమనించే ప్రయత్నం జరగాలి. చేయకపోతే ఏమొస్తుంది, చేస్తే ఏమొస్తుంది? ఆ విధంగా భగవంతుడి యొక్క లీలల్ని గానం చేస్తూ ఉంటే 3వ అధ్యాయం చెప్పాడు, నీకు సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తాను అని చెప్పాడు. అదండి భగవంతుడి యొక్క లీలల్ని గానం చేస్తే ఆ యొక్క సుఖశాంతులు మనం పొందుతాం. అంటే వేరే ఆలోచనలు మనసులోకి రాకుండా మన మనసు భగవంతుడి యొక్క గుణగణాలని, భగవంతుడి యొక్క చర్యలని మన మనసు గానం చేస్తూ ఉంది. అంటే మన మనసు ఏకాగ్రత వైపు నడుస్తూ ఉంది. కాబట్టి ఆ 4 స్త్రీలు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఇంత పెద్ద ఆయన
షిరిడీలో మనకు అన్ని సుఖాలను అందిస్తూ ఉన్నాడు. తాను కష్టపడుతూ ఉంటే ఆయన ఎందుకు కష్టపడ్డము, మనం చెయ్యందుకుంటామని ఆ నలుగురు స్త్రీలు వచ్చారు. ఆ విధంగా పని చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఈ విషయాన్ని మనం సచ్చరితో ఇంకొక దగ్గర చూస్తే, అప్పుడు ఆ రోజుల్లో బాబా సశరీరంగా మసీదులో ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీలు పొలం పనులకు వెళ్తూ తమ బిడ్డలని మసీదులో వదిలిపెట్టి పొలం పనులకు వెళ్ళి నార్లు వేసేటప్పుడు ఇంకేదైనా కష్టం చేసేటప్పుడు బాబా యొక్క లీలల్ని గానం చేసేవాళ్ళంట. ఎందువల్ల? మనం సినిమా పాట కూడా ఉందండి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. అట్లా భగవంతుడి యొక్క లీలని గానం చేస్తూ ఉంటే ఎంత పనైనా చేసుకుంటామండి. ఎందువల్ల? మనసు ఆ పనితో నీకు తదాత్మ్యత భావన ఉండదు. అబ్బా ఎప్పుడెప్పుడు ఈ పీడ వంట అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఈ సైకిల్ దూడడం అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఈ కారు దూడవడం అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోద్దా అనే ఆలోచనలో మనం ఉంటాం. అట్లా కాదు, భగవంతుడి యొక్క లీలని గానం చేస్తూ ఉంటే ఆయన ప్రేమని మనం తినేటువంటి ఆహార పదార్థాలలో ఉన్నటువంటి ఆ యొక్క నోరు లేనటువంటి ఆ పప్పులు కూడా వింటాయండి. ఎందువల్ల? అన్నిట్లో ఉన్నది ఆయనే కాబట్టి. ఆ పదార్థాలు కూడా ఎంత మధురంగా ఉంటాయో మనం ఆలోచించే ప్రయత్నం జరగాలి. కాబట్టి ఇది ముఖ్యంగా ఆ స్త్రీలు చెప్తూ ఉన్నారండి. అంటే నీకు పనిలో అలుపు సులుపు ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? అంతెందుకు మనం లౌకికపరమైనటువంటి ఒక ఉదాహరణగా తీసుకునే ప్రయత్నం చేస్తే, ఇక్కడి నుంచి నువ్వు 3 గంటల సేపు సైకిల్లో దొక్కాలి అంటే వాడు చాలా కష్టంగా తొక్కుతాడు. అదే హాయిగా వాడికి ఇష్టమైన ఏదన్నా పాటనో ఇష్టమైనటువంటి ఇంకో దాన్నో హమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ 3 మైళ్ళు కాదు కదా, ఇంకొక 3 మైళ్ళు అయినా వాడు హాయిగా తొక్కగలడు. ఎందువల్ల? వాడి మనసు దేని మీద ఉంది? వాడు చేసేటువంటి వాడు పాడుకునేటువంటి ఆ పాట మీద లేదా ఆ హమ్మింగ్ మీద. అంటే దృష్టి దాని మీద కేంద్రీకృతమైంది. దీన్ని ఆనందంగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి పనిలో ఉన్నటువంటి నీకు ఆ యొక్క బాధ కూడా తెలవకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? భగవంతుడి యొక్క గుణగణాలను గానం చెయ్యి. అంటే నీకు అలుపు సొలుపు ఉండదు, ఇంకా ఎంత పనైనా చేసేస్తావు నువ్వు. ఎప్పుడు? ఇటువంటి ఆలోచన ధోరణిలోకి మన మనసు వెళ్ళగలిగినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎవడిని అంతెందుకు రిక్షా దొక్కేవాళ్ళు ఉంటారు, కాయ కష్టం చేసేవాళ్ళు ఉంటారు, బేల్దార్ పని చేసేవాళ్ళు ఉంటారు, కూలీ పని చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆనందంగా పాడుకుంటూ ఆడుకుంటూ చేస్తూ ఉంటే 5 గంటలకి 5 గంటల వరకే కట్టడి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా 7-8 అయినా కూడా చేస్తూనే ఉంటారు పని. ఎందువల్ల? వాడికి అలసట ఉండదు, అలుపు సొలుపు ఉండదు. ఎందువల్ల? వాళ్ళ మనసంతా ఆటపాటల మీద లగ్నమయ్యింది. అదే ఆట విడుపు అంటారు. ఇక్కడ సాయి భక్తులకి ఆట విడిపోయింది సాయిబాబా యొక్క లీలల్ని గానం చేసుకోవడం. అదే చెప్పాడు, నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనం నమ్ము. అబ్బా అసలు పని చేసినట్టే తెలవలేదండి అంటారు. అబ్బా టైం ఎప్పుడు ఎంత అయిపోయిందా, నాకు అసలు తెలవనే లేదంటారు. ఎందువల్ల? నీ మనసంతా ఎవరి దగ్గర ఉంది? సినిమా హాల్లో లేదు, టీవీల మీద లేదు, బాబా యొక్క లీలల్లో తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో మొదటి లీలలో ఏం చెప్తున్నారండి? ఏదన్నా పని చేసేటప్పుడు, ఏదన్నా నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ యొక్క బాధ తెలవకుండా, దానితో నువ్వు ఏకాత్మతా భావంలోకి వెళ్ళకుండా, ఇబ్బంది పడకుండా, ఈ శరీరమే నేను అనేటువంటి భావంలోకి నువ్వు వెళ్ళకుండా భగవంతుడి యొక్క లీలని గానం చేస్తూ ఉండు. లేదంటే ఇతరత్ర విషయాలన్నీ లోపలికి వచ్చి నీ మనసుని పాడు చేస్తాయి. అదిగో వాడిట్టన్నాడు, వీడిట్టన్నాడు, వాడంత సంపాదించాడు, వీడిట్ట సంపాదించుకున్నాడు అనేటువంటి ఆలోచనలోకి మన మనసు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళిందనుకోండి, దానికి తగ్గ కర్మ ఫలాలు ఏదైతే ఉంటాయో, ఏ ఆలోచనకి తగ్గ పాపపుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పాపపుణ్యాన్ని మనం ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలన్నింటిలోనూ మనం అనుభవించాలి. కాబట్టి ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు భగవన్నామ స్మరణ చేయమని చెప్తూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్పిందండి. ఇది ఎవరికండి? 10 ఏళ్ళ అమ్మాయికా, 10 ఏళ్ళ అబ్బాయికా, 50 ఏళ్ళ వాళ్ళకా, 70 ఏళ్ళ వాడికా? ఆలోచిస్తాం. ఆలోచించి ఇప్పటికైనా మనం ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకొక రవ్వ ముందరకెళితే ఈ లీలలోనే హాయిగా ఆనందంగా ఒకరికి సేవ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ స్త్రీలు బాబా గురించి గుణగణాలను గానం చేస్తూ ఉన్నా ఏం ఆలోచించారు?
ఇదండి మంచి గొప్ప సచ్చరిత్రలో ఒక గొప్ప పాయింట్ని మనకు ఆ లీల ద్వారా బాబా మనకు అందిస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ ఆలోచనలు ఏం మారిపోయినాయి? ఆలోచన చేస్తే బాబాకి పెళ్ళాం బిడ్డలు లేరు కదా, ఈ పిండి ఆయన ఏం చేసుకుంటాడు, కాబట్టి ఈ పిండిని ఆయన మనకే ఇస్తాడు అని వీళ్ళు ఆ బాబా యొక్క లీలని గానం చేస్తూనే మనసు ఏ విధంగా ఆలోచిస్తో చూడండి. అంటే మొట్టమొదటేమో ఏమని వచ్చారు? ఒకరికి సహాయం చేద్దామనేటువంటి నైజంతోనే వచ్చారు వాళ్ళ మనసు. కానీ బాబా యొక్క గుణగానాన్ని గానం చేస్తూ ఉన్నారు. కానీ మనసు ఎక్కడ తిరుగుతూ ఉంది? ఆ పిండి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ పిండి అంటే ఏంది? లోభం. పిండి అంటే మనం లౌకికంగా ఆలోచించుకుంటే లోభం. దానికనే మన పిల్లవాడు కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటాడు పిల్లవాడు, కానీ వాడి మనసు ఎక్కడ ఉంటుంది? ఇంకెక్కడో ఉంటుంది. అంతెందుకు ఇవన్నీ కూడా మనకు కూడా అనుభవాలేనంటే నిత్య జీవితంలో మనం కూడా సినిమా చూస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, కానీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఉద్యోగంలో కూర్చొని కంప్యూటర్ ముందర కూర్చొని చూస్తూనే ఉంటాం, కానీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అట్లా జరిగిందే అక్కడ. వాళ్ళకి జరిగిందో లేదో కానివ్వండి, వాళ్ళకు జరిగిందో లేదో మనకు అక్కర్లే. సచ్చరిత్రలో ఏ పాత్రను గురించి అయితే నువ్వు చదువుతున్నావో ఆ పాత్రలో మనల్ని తీసుకోపోయి కూర్చోబెట్టాలండి. ఆ వ్యక్తులు మనం తప్పు పట్టవద్దు. ఆ వ్యక్తుల పాత్రలు ఏదైతే ఉన్నాయో ఆ పాత్రల్లో మనల్ని మనంగాను కూర్చుంటే ఇది నాకే చెప్తున్నాడు బాబా ఈ బోధ అనేటువంటి ఆలోచనలోకి మనం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు విసురుతూ ఉన్నారో బాబా యొక్క గానాల్ని, బాబా యొక్క కథల్ని గానం చేస్తూ ఉన్నారు, బాబా లీలల్ని పాడుకుంటూనే ఉన్నారు, కానీ మనసు దేని మీద వెళ్ళింది? పిండి మీదకి వెళ్ళిందండి. కాబట్టి మనం కూడా షిరిడీకి వెళ్ళిన తర్వాత ఆ సమాధి మందిరంలో ఆయన వైపు చూస్తూనే ఉంటాం, భగవన్నామస్మరణ చేస్తూనే ఉంటాం, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాల వైపు మన దృష్టి మల్లుతుంది. అవునా కాదా? ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇటువంటి వాటిని గమనించుకునేదానికి శ్రీ సాయి సచరిత్ర మనకు అందించబడిందండి. కాబట్టి వచ్చారు, పెద్ద ఆయన విసురుతూ ఉన్నాడు, ఆయనకి సహాయం చేస్తాం అనుకున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మారినాయో గ్రహించండి. కాబట్టి ఇది ఒక మాట చెప్తుందండి, నువ్వు భగవంతుడి దగ్గరకు వచ్చి గుడిలోకి వచ్చి సరిగ్గా సమాధి మందిరంలోకి వచ్చినా కూడా నీ మనసు ఏ విధంగా మారిపోతూ ఉందో దానిని గమనించుకొని జాగ్రత్తగా శ్రద్ధగా ఉండు అని మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తుందండి. వచ్చారు, బాబాకి పెళ్ళాం బిడ్డలు లేరు కదా, ఆయన ఏం చేసుకుంటాడు? ఈ పిండిని మనకే ఇచ్చేస్తాడు అనేటువంటి ఆలోచన చేసినటువంటి వారు ఏం చేశారు? ఆ యొక్క తిరగలను అంతా అయిపోయిన తర్వాత ఆ పిండినంతా 4 భాగాలు చేసుకున్నారు. ఆ భాగాలు చేసుకున్నటువంటి దానిని ఎత్తుకొని ఇంక వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి తరుణంలో బాబాకి కోపం వచ్చిందండి. ఏం మీ అబ్బ సొమ్ము అనుకున్నారా? ఈ యొక్క పిండిని తీసుకొని వెళ్తున్నారు, నన్ను లూటీ చేయడానికి వచ్చారా అని బాబా చాలా కఠినంగా మాట్లాడాడండి. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం సచ్చరిత్రలో జరుగుతూ ఉందండి. ఒక గొప్ప హృదయావిష్కరణ మన హృదయాలలో కూడా జరగాలండి. ఏం మీ అబ్బ సొమ్ము అనుకున్నారా? ఈ యొక్క నన్ను లూటీ చేయడానికి వచ్చారా? ఎత్తుకొని వెళ్తున్నారే. ఎంత గొప్ప మాట అండి. మీ అబ్బ సొమ్మ? ఎస్, నా అబ్బ సొమ్మ అయితే నేను తీసుకోవచ్చండి, నాకు హక్కు ఉందండి. కానీ ఇది ఎవరిదో ఆయన విసురుతూ ఉన్నాడు, నువ్వు సహాయం చేస్తావు అనేటువంటి ఆలోచనతో వచ్చావు, ఆయన అడిగి తీసుకో, లేదంటే గమ్మునుండు. నీకై నువ్వు తీసుకోవడం ఎంతవరకు సబబు? ఆలోచిద్దాం. అటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళకి మొదటి అధ్యాయంలో మొదటి లీల చెంపపెట్టా కాదా? ఆలోచిద్దాం. కాబట్టి అంతెందుకు, ఒక లౌకికమైనటువంటి ఉదాహరణగాను మనం తీసుకున్నట్లయితే బ్యాంకులో మన డబ్బులుగాను ఉంటే చెక్కు రాసిస్తే, లేదు విత్డ్రాయల్ స్లిప్ ఇస్తే మన దగ్గర ఆ డబ్బు ఇస్తాడండి బ్యాంక్ అతను. మన బ్యాంకులో అకౌంట్ లేకుండా చెక్ ఇచ్చినా, విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చినా అతను తిరస్కరిస్తాడా కాదా? ఆలోచన చేయాలి. కాబట్టి బాబాని అది ఇది కోరుతూ ఉంటాము, కానీ మన పూర్వ పుణ్యం ఏదన్నా ఉందా అని అడుగుతున్నాడండి మొదటి అధ్యాయంలో మొదటి లీలల ద్వారా. నీ అబ్బ సొమ్ము ఉందని అనుకుంటున్నావా?
ఉన్నాను మసీదులో, నేను ఒక మాట అన్నానే అనుకో, ఎవరికి ఏది కావాలన్నా ఇంక వేరే ప్రపంచమే అక్కర్లేదా? నిరంతరం ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ 100 ఏళ్ళు లౌకిక ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుకొని ఈ విధంగానే జీవితాన్ని కడదేర్చుకుంటావా? ఎన్నని ఇచ్చేది, ఎంతని ఇచ్చేది? నీ అబ్బ సొమ్ము ఏమన్నా ఉందా? నీ పుణ్య కర్మలు ఏదన్నా నీ అకౌంట్లో డిపాజిట్ ఉన్నదా? ఆ డిపాజిట్ను చూసి నువ్వు ఏ కోరిక అయితే ఆ కోరికని నేను సమంజసమో కాదో అని నేను పరిశీలన చేసి నీకు తీరుస్తాను. నువ్వు అడిగినటువంటి కోరికనన్నీ తీర్చేదానికి నీ సొమ్ము అక్కడ లేదురా అని చెప్తుందండి మొదటి అధ్యాయంలో మొదటి లీల. అవునా కాదా? పరిశీలన చేసుకోవాలి. అది ఆయన అన్నది. నన్ను లూటీ చేసేదానికి వచ్చారా? నా సొమ్మంతా దోచుకోబోదానా? బ్యాంకు వాడికి మనం ఎంటీ చెక్, మన డబ్బులు లేకుండా బ్యాంకు వాళ్ళకి మనం ఒక చెక్ ఇచ్చినా, విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చినా మన మొహాన్ని కొడతాడా లేదా ఆలోచించాలి. ఇది చెల్లదు, నీ డబ్బులు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి వెళ్ళండి అని బ్యాంకు వాళ్ళు ఎట్లా చెప్తారో, ఇక్కడ కూడా మన పూర్వార్జిత సొమ్ము ఏదన్నా ఉంటే, పూర్వ పుణ్య కర్మలు ఏదన్నా మనకు ఉంటే, లేదు ఇప్పటిదాకా ఎప్పుడైతే ఏ రోజైతే సచిత్రం మనం పారాయణ చేస్తూ ఉన్నామో అప్పటికి మనకి ఎన్ని సంవత్సరాలు, ఈ 30 ఏళ్లలో, ఈ 20 ఏళ్లలో, ఈ 50 ఏళ్లలో నీ పూర్వ పుణ్య కర్మలు ఎన్ని చేసావు నువ్వు అని సచరిత్ర మనం అందరినీ నిలదీస్తుందండి. అవునా కాదా? ఆలోచన చేయాలి. ఈ పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకే పుణ్యమైనటువంటి పదార్థాలు చిక్కుతాయి. కానీ ఈ 40 ఏళ్లలో ఏం చేస్తామనేటువంటి పరిశీలనలోకి ఎవరికి వాళ్ళం వెళ్ళగలిగితే బ్యాలెన్స్ ఎంత ఉందో మనకే తెలుస్తుందండి. అప్పుడు బాబాని అడిగేదానికి నోరు రాదండి మనకు. అప్పుడు ఆయన దయ కలుగుతుందండి. ఇంకొక విషయం మనకు పెద్దవాళ్ళు కూడా తమాషాగా చెప్తుంటారు. ఒక్కటి అడిగితే మనకి ఏది కావాలంటే ఆ ఒక్క వస్తువుని అడిగితే భగవంతుడు కూడా ఒకసారో 2 సార్లు జాలిపడి ఆ ఒక్క వస్తువునే మనకిస్తాడు. ఏమి అడిగితే ఒకటే ఇస్తాడు, అడగకపోతే అన్నీ ఇస్తాడండి ఆయన. దీనికి ఒక లౌకికపరమైనటువంటి ఉదాహరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇంట్లో ఒక 5-6 రకాల స్వీట్లు ఉంటాయి. స్కూలుకి వెళ్ళినటువంటి పిల్లవాడు వచ్చి ఆ 5 రకాలలో అమ్మ పలాని స్వీటు నాకు ఇవ్వు అనంటే తల్లి ఏం చేస్తుంది? ఆ ఒక్క స్వీటునే తీసుకొని వచ్చి బిడ్డకు పెడుతుందండి. అట్లా కాకుండా నేరుగా వాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి సోఫాలో కుర్చీలో కూర్చుంటే నా బిడ్డ అలసిపోయాడు అని చెప్పి ఆ తల్లి ఈ 5 డబ్బాలలో కనీసం 5 కాకపోయినా 2-3 డబ్బాలలో ఉన్నటువంటి తీపి పదార్థాలను తీసుకొని వచ్చి బిడ్డ ముందర పెట్టి తినరా నాయన అంటుంది. అవునా కాదా? కాబట్టి అడిగితే ఒకటే ఇస్తాడు, అడగకపోతే అన్నీ ఇస్తాడు. కానీ అడగాల మనము ఆ యొక్క ఓర్పు వహించలేకపోతున్నాం. అదే ఆయన సబూరి అని అన్నాడండి. శ్రద్ధ, సబూరి, శ్రద్ధ అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే అసలు శ్రద్ధ అంటే ఏంది? ఆయన బాబా దగ్గర 2 కనిపిస్తాయండి మనకు. ఒకటి శ్రద్ధ, 2 సబూరి. ఆ 2 ఆయన అడిగింది. శ్రద్ధ అంటే మన దృష్టిలో ఏంది? ఏకాగ్రతగా లేకుంటే కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పూలమాలలు గుట్టడమా, జాగ్రత్తగా ఒత్తులు చేయడమా, జాగ్రత్తగా పటాలను శుభ్రం చేయడమా? ఏంది శ్రద్ధ? రైట్, అవన్నీ ఒక శ్రద్ధే. దానికన్నా ముందర ఆ శ్రద్ధ కలిగేదానికి కావలసినట్టుగా ఆ శ్రద్ధ కలిగేదానికి ముందర ఏముండాలి? ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమకి మరో పేరే, ఆ ఇష్టానికి మరో పేరే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో, బిడ్డల మీద తల్లికి ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, ఆ షింక్ కాడ, వాష్ బేసిన్ కాడ ఏం పెడుతుంది? సబ్బు పెడుతుందండి. ఎప్పుడు పెడుతుంది? ఇష్టం ఉన్నప్పుడు. సో శ్రద్ధ మీన్స్ నథింగ్ బట్ ఇష్టం. ఆ ఇష్టం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇష్టమే దేనికి దారితీస్తుంది? శ్రద్ధకు దారితీస్తుంది. ఆ ఇష్టం లేనప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టేస్తారు. ఆ ఇష్టం ఉన్నప్పుడు మంచి మంచి పదార్థాలను మాత్రమే తీసుకొని వచ్చి పెడతారు. కాబట్టి ఇక్కడ అదే ఆయన శ్రద్ధ అనేదానికి మనం ఒక నిర్వచనం అనేటువంటి అన్వయంలోకి రాగలిగితే అటువంటి ఇష్టం మనకు ముందర కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఏం చేయాలి? మన కోరిక తీరడం లేదు. ఇప్పటి నుండి భగవన్నామ స్మరణ చేయడం మొదలు పెడదాం.
ఇప్పటి నుండి భగవంతుని గురించి చింతన చేయడం మొదలు పెడదాం. ఇప్పటి నుండి సత్యతని పారాయణ చేయడం మొదలు పెడదాం. ఇప్పటి నుండి సత్యతలో పారాయణ చేసిన దాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని ఆ యొక్క విధానంలో మన జీవితాన్ని కనుక మలుచుకున్నట్లయితే కొద్ది రోజులు చూసిన తర్వాత మనకు ఏ కోరికైతే కోరతామో ఇవన్నీ చేసిన దాని వల్ల వచ్చేటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉందో అది ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ని బాబా చూసి వీడికి ఏది ఇస్తే బాగుంటుందనే నిర్ణయం ఆయన చేసి మనకు అది ప్రసాదిస్తాడండి. అది మొదటి అధ్యాయంలో నీ అబ్బ సొమ్ము ఉందనుకున్నావా? నువ్వు ఏమి ఇక్కడ కూడబెట్లా, నీ 50 ఏళ్లలో 30 ఏళ్లలో ఎటువంటి పుణ్యకర్మలు నీ జీవితంలో చూస్తామన్నా కూడా మచ్చుకైనా నాకు కాన రావడంలే, అంతకు ముందర జన్మల్లో చూస్తామన్నా కాన్ రావడంలే, పోనీ నీ అబ్బాయి ఏమన్నా పుణ్యకార్యాలు చేస్తాడంటే అవి కాన్ రావడంలే, నేను ఎట్లా నీకు తీసిచ్చేది? నువ్వు అడిగింది నేను ఎట్లా ఇచ్చేది? అసలు నీకు ఈ పిండిని మొత్తం తీసుకునేదానికి నీకు అర్హత ఏముంది అని నిలదీస్తుందండి సచ్చరిత్రలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో మొదటి లీల. చూడండి ఎంత గొప్ప బోధని ఉంచి మనకు అందిస్తూ ఉన్నాడు సచ్చరిత్ర. ఎప్పుడైతే దీన్ని ఈ దృష్టితో మనం పారాయణ చేస్తామో ఆయనని ఏమీ అడగకూడదు అనేటువంటి దృక్పథంలోకి మన మనసు వెళితే అప్పుడు బాబా మనల్ని ఎంత అనుగ్రహంగా చూస్తాడో, మనల్ని ఎంత ప్రేమగా చూస్తాడో. వీడు ఇప్పుడిప్పుడు నా దోవలోకి రావాలనుకుంటున్నాడు, ఇప్పుడిప్పుడు వీడు నా మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన మార్గం కాదండి, మన జీవితాన్ని మనం మార్చుకునే ప్రయత్నమే. కాబట్టి నీ అబ్బ సొమ్ముందా, ఇక్కడి నుంచి దోచుకోబోయేదానికి వచ్చారు, పొండి అని వాళ్ళని కసురు కుట్టాడండి. అట్లాగే మన దగ్గర పుణ్యకర్మలు లేవు, అంతకు ముందర జన్మల్లోనా మనకు తెలవదు. ఏ మొహం పెట్టుకుని ఆయన అడుగుతామండి? ఇది చెయ్యి అది చెయ్యి అని ఎట్లా అడగగలం మనం? అడగొచ్చు కూడా. ఆయనే చెప్పాడు అడగండి అని. ఎంతకాలం అండి? ఎప్పటిదాకా అండి? ఎవరికి వాళ్ళు 20 ఏళ్ల కాడి నుంచి 50 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఇంకా కోరికలతోనే, ఇంకా ఆలోచనలతోనే, ఇంకా లౌకికమైనటువంటి విషయాలతోటే మన మనసు రమిస్తూ ఉంటే నిన్ను ఎప్పుడురా నేను అల్లాహ్కి అప్పచెప్పేది అనేది ఆయన బాధ అండి. మనం ఈ విధంగా ఆలోచిస్తుంటే ఆయన బాధ అయింది. కాబట్టి మనం అల్లాహ్కి అప్పచెప్పాలి, పరిశుద్ధుడిగా చెయ్యాలి. దానికనే బైబిల్లో కూడా ఒక గొప్ప వాక్యం ఉంది, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. ఎంత గొప్ప మాట అండి. పరలోక రాజ్యం అంటే ఏంది? ఈ జీవితం అయిపోతూ ఉందిరా, నీ ఆయుష్ తీరిపోతూ ఉందిరా, నీ మనసు మార్చుకో, మారు మనసు పొందుడి. ఈ మనసులో అంతఃకరణలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి వాసనలు ఉన్నాయో, ప్రపంచానికి పనికొచ్చేటువంటి వాసనలు, భగవంతుడికి పనికిరానటువంటి వాసనలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని తొలగించుకొని మంచి మనసు పొందుడి. ఎంత గొప్ప మాట అండి. అదే బాబా చెప్తూ ఉన్నాడు, నీ అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకో, అప్పుడు మాత్రమే నిన్ను భగవంతుడికి సమర్పించేదానికి వీలవుతుంది. కాబట్టి ఏం చేయాలి? భగవన్నామ స్మరణయే. ఒక్క లీలలో మనకు ఎంత గొప్ప అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నాడండి. ఒక టూకీగా చూస్తే ఒక పని చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతగా చేయాలి అనేది మనకు స్పష్టంగా ఈ లీలలో అర్థమవుతుంది. ఒక ఆహార పదార్థాల విషయాలకు వచ్చినప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉండాలి అనేది అర్థమవుతుంది. అట్లాగే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క గుణగణాలను గానం చేయాలి అని మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తుంది. అట్లాగే నీది ఒక సహాయం చేయబోయి వాళ్ళు ఏదన్నా పెడితే అంతెందుకు, మనం కూడా వెళ్తూ ఉంటాం పెళ్ళిళ్ళకి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. అట్లా సహాయం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంటే వాళ్ళకి చెప్పకుండా వస్తువులను తీసుకొని వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఆలోచించాలి. వాళ్ళకే వాళ్ళు ఇస్తే అది సంతోషంగా తీసుకురావచ్చు, కానీ మనకే మనం తీసుకొని వస్తే. కాబట్టి నీది కాని దానిని నువ్వు ఆశించవద్దు అని మొదటి అధ్యాయంలో మొదటి లీలలో ఆ తల్లుల ద్వారా మనకందరికీ చెప్తున్నాడు. నీ అబ్బ సొమ్ముందా? అదే కదండి, నీది కాదు ఆ సొత్తు. నీ సొత్తు కాని దానిని నువ్వు ఆశ్రయించి వాటిని తీసుకొని ఎందుకు నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అనేటువంటి ఆలోచన సచ్చరిత్ర మనకు అందిస్తుందండి. కాబట్టి మన సొత్తు, మన కష్టార్జితం ఏదైతే ఉందో, మనం కష్టపడి న్యాయంగా సముపార్జించినటువంటి సొత్తు ఏదైతే ఉందో దానిని నువ్వు అనుభవించానికి అర్హుడివి, కానీ నీది కానటువంటి సొత్తులు నువ్వు తీసుకుంటే నువ్వు పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాడివి అవుతావు అని మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తూ ఉందండి. ఇంతగా ఇన్ని ఆలోచనలు, ఇంత బోధ ఉన్నటువంటి ఈ లీల
8 ఏళ్ల పిల్లవాడికా, 80 ఏళ్ల వృద్ధుడికా, లేకుంటే 12 సంవత్సరాలు గల వ్యక్తులకా ఆలోచించే ప్రయత్నం కానీ జరిగితే 8 సంవత్సరాల వ్యక్తి కాడి నుంచి 80 ఏళ్ల వ్యక్తి దాకా సచ్చరిత్రలో ఉన్నటువంటి ఈ లీల అద్భుతంగా మన మనసుల మీద కానీ ప్రభావాన్ని చూపిస్తే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకుంటాం. అట్లాగే మనది కానటువంటి వస్తువుని మనం ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఆశించే ప్రయత్నం కూడా చేయకుండా ఉంటాం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి లీలల ద్వారా ఈ బోధ మనకు 1వ అధ్యాయంలో 1వ లీల ద్వారా తెలియపరుస్తూ ఉంది. ఈ లీల చదివితే, ఈ లీల పారాయణ చేస్తే బాబాకి మేలా, మనకు మేలా, బాబాకి ఇష్టమా, మనం దీన్ని జీవితంలో అన్వయించుకొని ఆ దారిని నడవాలనా అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం కూడా ఆలోచించగలిగితే, ఆయన ఈ యొక్క లీల కోసం ఇంత శ్రమపడని అవసరం లేదు. ఇంకొకసారి ఆ లీలల ముఖ్య ఉద్దేశాన్ని గమనించే ప్రయత్నం జరిగితే, ఎన్నోసార్లు ఆయన బజారుకి వెళ్ళి ఆ పిండిలో తీసుకొని తానే నూరి మసాలాలు గోధుమ రొట్టెలు చేసి మనకంతా కాల్చి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ పంచాడు. మరి ఇక్కడ 1 కిలో గోధుమ పిండో లేదంటే 2 కిలోల గోధుమ పిండో తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి మసీదులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఇచ్చి బయట చల్లి రమ్మని చెప్పొచ్చుగా. కానీ ఎందుకు చెప్పలేదు? ఇదిగో ఇంత బోధ దీంట్లో ఉంచి నేను మీకు అందిస్తూ ఉన్నానురా. ఈ యొక్క బోధను మీరు ఆలోచన చేసి, చింతన చేసి, మీ మనసుల్ని ఇతరత్రా విషయాల మీద పెట్టి ఆలోచించి మీ మనసు పాడు చేసుకునేదానికన్నా నా లీలల మీద, నా చేతల మీద, నా మాటల మీద నువ్వు ధ్యాస పెట్టి వాటిని చింతన చేయడం జరిగితే ఒకనాటికి నాకు నీకు సామరస్యత ఏర్పడుతుంది. నీవు నావుగా రూపాన్ని దాల్చుకుంటావు అనేటువంటి ఉద్దేశంలో ఇంత నాటకాన్ని ఆయన మన ఎదురుగా చేయాల్సి వచ్చింది. ఇంత ఆలోచన మన ముందర ఆయన ఉంచాల్సి వచ్చింది. ఎందువల్ల? ఈ ఒక్క లీల ద్వారా, ఇంత సుబోధప్రదమైనటువంటి లీల ద్వారా, ఈ ఒక్క లీల ద్వారా తన సర్వ సమర్థతను తెలియజెప్పాడండి. ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనందరికీ కూడా. మనం కూడా మామూలుగా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురువు అని ఉంటుంటాం. ఈ సమర్థ సద్గురువు అంటే ఏంది? సమర్థత్వం. ఏంది సమర్థత్వం? ఈ లీలలో ఏం కనిపిస్తుంది? ఆలోచన చేయగలిగితే దేనికి సమర్థుడు ఆయన? ఆ యొక్క కలరా జాడ్యాన్ని పారద్రోలేదానికి సమర్థుడు. దానికి వైద్యం ఏంది? గోధుమ పిండా. చూడండి, తన యొక్క చర్యలు అగాధాలు. నా యొక్క చర్యలను నువ్వు ఏనాటికి నువ్వు అర్థం చేసుకోలేవు. దానికనే ఒక అధ్యాయంలో చెప్తాడు హేమాద్రి పంతు, అగమ్యమైనటువంటి ఆ హరి లీలలు ఆ హరికే తెలుసు, అన్యులకు అర్థం కావు, ఎవరికి అంతుబాటు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు వాటిని వర్ణించాలని మోగబోయాయి. వేద విధులు, శాస్త్ర విశారదులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి వెళ్ళకండి. శ్రీహరి తన భక్తుల చేతులలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉంటాడు. క్షమ. ఇదే నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను మీకు పదే పదే చెప్పేది. దీనిని గురించే నాకు అహర్నిశలు చింత. ఆ ఓవిని కానీ వివరించుకునే ప్రయత్నం చేస్తే ఆయన యొక్క హృదయం ఎట్లా ఉంటుందో మనకు ఆవిష్కృతమవుతుందండి. ఒక దర్శనం అవుతుందండి బాబా హృదయం సచ్చరిత్ర ద్వారా. కాబట్టి ఇక్కడ తన సర్వ సమర్థతను మన కోసం నిరూపించుకుంటున్నాడండి ఆయన. నా ఆలోచన అంతా కూడా ఆయన మన కోసం నిరూపించుకోవలసినటువంటి అవసరం ఆయనకి కలిగిందండి. మనం ఆ విధంగా కలుగజేస్తామేమో. కాబట్టి బాబా క్షంతవ్యులం, బాబా క్షమించండి మమ్మల్ని, మీరు ఇంత మా కోసం శ్రమ పడుతూ ఉన్నారు. దానికనే ఒక అధ్యాయంలో చెప్తాడు ఆయన, మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు, కానీ నాకు అహర్నిశలు మీ గురించే చింత. ఆయనకి బంధువులు లేరండి, ఆయనకేం పెళ్ళాం బిడ్డలు లేరు, ఆస్తులు లేవు, సంపద లేదు, లౌకికమైనటువంటి భౌతికపరమైనటువంటి ఏమీ వస్తుజాలం ఏమీ లేదు. మరి ఎవరు ఆయనకి? మనమే. ఆయన జీవితం అంతా ఎవరితో ముడిపెట్టుకున్నాడు? భక్తులతోనే, తన బిడ్డలతోనే, తనతో రుణానుబంధం కలిగినటువంటి వ్యక్తులతోనే ముడిపెట్టుకున్నారు. కానీ ఇంకా ఏదైనా ఆశించాడా? బాగా ఆలోచిద్దాం. బాబా యొక్క తత్వాన్ని ఆలోచిద్దాం. బాబా యొక్క ఆలోచన సరళిని ఆలోచిస్తాం. బాబా యొక్క మనసుని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుండి?
ఎందుకు ఆ లీలలు ఇచ్చాడు? ఆ లీలల్లో ఉన్నటువంటి బోధ ప్రకారం నువ్వు నడుచుకుంటే, ఆ లీలల్లో ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం నువ్వు నడుచుకుంటే నీకు సుఖ సంపదలు కలుగుతాయి, నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు శాంతిగా ఉంటావు. ఇంట్లో నువ్వు అందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఊళ్ళో వాళ్ళు సొమ్ము ఆశించకుండా ఉంటే ఈరోజు ఎంతమంది లంచగొండులు బయటపడుతూ ఉన్నారండి. తనది కానటువంటి సొమ్ముకి ఎంతగా ఆశపడుతూ ఉన్నారండి, ఎంతగా కక్కుర్తి పడుతూ ఉన్నారండి. ఇదేమి దౌర్భాగ్యం అండి. అటువంటి వాళ్ళు సచేతన పారాయణ చేయాలండి. నీది కానటువంటి సొమ్ము నీవు ఏ విధంగా నువ్వు తీసుకుంటావు? దానికనే శ్యామా దగ్గర ఆ 2 రూపాయల లీల కూడా మనకు కనిపిస్తుందండి. ఆలోచన చేయాలి. అదొచ్చే ఒక బోధ. ఆయన లీలలన్నీ ఏంది? మనమే, సచ్చరిత్ర అంతా మనమేనండి ఉండేది. మనము బాబా అంతే, ఇంకెవ్వరు లేరండి సచ్చరిత్ర. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఒక గురువు యొక్క ఆవశ్యకత కావాలి. ఆ గురువు యొక్క మాటలు మనం వినాలి. అటువంటి మాటలే మనలో ఈరోజు శక్తిపాతం చేసి మనల్ని సక్రమమైనటువంటి పందాలో నడిపించేదానికి సత్యత పారాయణ. కానీ ఆయనకి ఇష్టము, ఇంకొకరికి ఇష్టము, పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, ఈ కాన్సెప్ట్ని ఒకంతసేపు పక్కన పెడదామండి. మనం అందరం కూడా ఎప్పుడైతే ఆయన నిజతత్వములోకి వెళ్ళగలుగుతామో, ఆయన యొక్క ఆలోచనలోకి మన ఆలోచనలు జోడిస్తామో, ఆయన హృదయంలోకి మన మనసును ఎప్పుడైతే పంపించగలుగుతామో, ఆయన యొక్క హృదయం మనకు తేట తెల్లమవుతుంది. ఆయన యొక్క హృదయ ఆవిష్కరణ మన మనసుకి ద్యోతకమవుతుంది. ఆయనే మనకు స్ఫురింపజేస్తాడు. అట్లాగే ఈ మొదటి లీలలో మనం ఇందాక అనుకున్నట్టుగా తన సర్వసమర్థతను మన కోసం నిరూపించుకున్నాడు. మనం కూడా చిన్నప్పుడు ఏదన్నా పని చేసి మన పక్కింటి పిల్లవాళ్ళు ఏదన్నా అంటే అదేమన్నా తీసామంటే మనం కూడా చెప్తూ ఉంటాం అమ్మ నాన్నతో, అమ్మ గాడ్ ప్రామిస్ అమ్మా, నేను అసలు తీలేదమ్మా. ఆ పిల్లవాడు తన అమ్మని నమ్మించేదానికోసము, లేకుంటే నాన్నని నమ్మించేదానికోసము, తాతలను నమ్మించేదానికోసము వాడు ప్రామిస్ చేస్తాడు. గాడ్ ప్రామిస్గా నేను తీలేదురా అంటుంటాడు. పుస్తకాల్లో కూడా మన పుస్తకాలు ఏదైనా తీసుకున్నామని అడిగితే, లేదు మా అమ్మ తోడు నేను పుస్తకం తీయలేదు అంటుంటాడు. అంటే ఎదుట వ్యక్తిని నమ్మించేదానికి వాడు ప్రామిస్ చేస్తున్నాడు. అవునా కదా? ఈయన ఇక్కడ మన కోసం ప్రామిస్ చేస్తున్నాడండి. నేను ఈ మసీదులో కూర్చొని అబద్ధం చెప్పనమ్మా, ఈ మసీదులో ప్రమాణపూర్వకంగా చెప్తున్నానమ్మా. ఏం సార్, ఆయన మనల్ని నమ్మబలుక్కునేటట్టు ఆయన చేస్తున్నాడండి. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఈ చర్య మనం చేయాలి. అసలు మనం ఆయన కాళ్ళు పట్టుకొని ఏడవాలి. అటువంటిది ఆయన ఏమంటున్నాడు? మనల్ని నమ్మబలికిచ్చుకునేదానికి తన సర్వసమర్థతను అసలు ఈ మాట కూడా వాడకూడదండి. కానీ మనకు అర్థమయ్యేదానికి, మన మనసులో బాగా పట్టుకునేదానికి వాడవలసి వస్తుంది క్షంతవ్యుణ్ణి. మనల్ని నమ్మబలికిచ్చుకునేదానికి ఆయన కష్టపడి తన సర్వసమర్థతను ఆయన నిరూపించుకునే గ్రహచారం పట్టిందండి ఆయనకి. నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయం. ఈ పదప్రయోగం కూడా వాడకూడదు. కానీ మన మనసు కరుడు కట్టిపోయిందండి. ఈ యొక్క మనసుకి ఈ విధంగా చెప్పుకుంటే కానీ ఒకంత మారేదానికి అవకాశం లేదు. ఆయనకి కర్మ పట్టిందండి. మనల్ని నమ్మించుకునే ప్రయత్నమే చేశాడండి ఆయన. ఎన్ని లీలలైనా చూడండి, ఎంతైనా మీరు గమనించదా మనం అందరం కూడా. ఆయన తనని తాను నిరూపించుకునే ప్రయత్నమే చేశాడండి అన్ని లీలల్లో కూడా. లేకుంటే ఎక్కడో కమ్మరికి తల్లి బాధపడుతూ బాబా బిడ్డ అంటే ఈ మసీదులో ఉన్నటువంటి ఆయన చేయబెట్టి తీసేశాడు. అంటే తన సర్వవ్యాపకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఆ పిల్లవాడి యొక్క తల్లి ఏ విధంగా బాబాని మనసారా ప్రార్థన చేస్తుందో ఆ పిల్లవాడిని కూడా కాపాడడం జరిగింది. ప్రతి ఒక్క లీలలో కూడా తన సర్వసమర్థత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతను నిరూపించే ప్రయత్నమే సచ్చరిత్రలో లీలుందండి. సచ్చరిత్రలో లీలలన్నింటిలో కూడా ఈ 3 ఉంటూ ఉన్నాయి, లేదు 2 ఉంటూ ఉన్నాయి, లేదు 1 ఉంటూ ఉందండి. ఈ యొక్క మొట్టమొదటి లీలలో సర్వసమర్థత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం. అసలు ఆ యొక్క కలరా వ్యాధికి ఈ గోధుమ పిండికి ఏమి సంబంధం అండి? అసలు సంబంధం లేనటువంటి చర్యలు, అది అగ్రాహ్యము, అపూర్వము, అనూహ్యము అయినటువంటి ఆయన లీలలు. చాలామంది ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ మాట అనకూడదు. లీలల్లో ఏముంది, ఎప్పుడు చదివే లీలే కదా అనేటువంటి ఆలోచన ఈరోజు బయటపడుతూ ఉన్నాం. లీలలో ఏముందంటే బాబా చెప్పిన మాట ఏంది? నా కథలు, నా లీలలు నీకు దీపస్తంభాలు అని చెప్తూ ఉంటే లీలల్లో ఏముందా? ఏం సార్, మనం ఎక్కడికి పోతున్నాం? బాబా మాటని ఆదరిస్తున్నామా, లేకుంటే కొంచెం తేడాగా చూస్తున్నామా అనేటువంటి ఆలోచన ఎవరికి వాళ్ళం చేసుకునే ప్రయత్నం జరగాలి.
ఎప్పుడైతే ఈ లీలలు విన్నామో, ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ పిల్లలు ఆ లీలను విని దాన్ని 1-4 సార్లు మననం చేసుకుంటామో దానికండి పారాయణ. ఎందుకు పారాయణ అంటే, ఒకరోజు విన్నాం, ఈరోజు మర్చిపోయాం, ఒకరికి సహాయం, ఇంట్లో పెద్దవాళ్ళు సహాయం చేయాలని. 2వ రోజు ఉదయం వాడు పారాయణ చేశాడు, మళ్ళీ మర్చిపోయాడు. 3వ రోజు పారాయణ చేశాడు, మళ్ళీ మర్చిపోయాడు. 4వ రోజు ఉదయం ఈ లీల పారాయణ చేసినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కష్టపడుతుంటే ఆటోమేటిక్గా వీళ్ళ చెయ్యిపోయి ఆ పనిని అందుకుంటుందండి. ఎందువల్ల? రోజు జరిగే మననం వల్ల, రోజు జరిగే పారాయణ వల్ల. దీనికోసం పారాయణ. కానీ ఈ ఆలోచన విధానంలోకి మన మనసు వచ్చేదానికి, ఆ వచ్చినటువంటి మనసు కార్యరూపంలోకి తెచ్చేదానికి పారాయణ అవసరం. కానీ బాబాకి ఇష్టమేందండి? బాబాకి పారాయణ ఇష్టమా? మనకు పారాయణ ఇష్టం కావాలి. మనకు ఆ లీలల్లో ఉన్నటువంటి బోధ ప్రియం కావాలి. ఆ లీలల్లో ఉన్నటువంటి ఆయన సమర్థత మనకు అర్థం కావాలి. ఆ లీలల్లో ఉన్నటువంటి ఆయన సర్వవ్యాపకత్వం మన మనసుకి వంటబట్టాలి. దీనికోసం నేను ఈ రోజు నుండి, ఇప్పటి నుండి సచ్చరిత్రని పారాయణ చేస్తాను అనేటువంటి ఆలోచనలోకి మనం అందరం వెళ్ళి అటువంటి లీలల్ని మనం అనేకంగా ఉన్నటువంటి ఆ లీలల్ని ఆ విధమైనటువంటి దృష్టితో పారాయణ చేయగలిగితే మన జీవితం ధన్యమవుతుందండి. ఇంకేం కావాలండి ఇంతకన్నా? పరాయ సొమ్ము ఆశించవద్దు అని మొదటిలో చెప్పింది. ఇది నువ్వు శక్తిపాతం చేసుకునే కొద్దీ ఊళ్ళో వాళ్ళు సొమ్ము ఆశించవు. ఊళ్ళో వాళ్ళు సొమ్ము ఆశించావా, ఏం పడుతుంది? నెత్తి మీద పాపం పడుతుంది. ఈ పాపం ఈ రోజు నువ్వు ఇప్పుడు అనుభవించకపోయినా రాబోయే జన్మలలో నిన్నది పట్టి కుడుపుతుంది. ఇది చెప్తుంది మొదటి అధ్యాయంలో మొదటి లీల. ఈరోజు ఒక 10 రూపాయలో, ఒక 100 రూపాయలో, కొన్ని వందల వేల లక్షల రూపాయలో పాపము చేసి మనది కానటువంటి సొంతుని ఆశించి వెనక వేసుకున్నా కూడా ఈ పాపము చేసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, ఈ పాపం చేసి సంపాదించుకున్నటువంటి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా శిక్ష మనం అనుభవించి తీరాలి అని సచ్చరిత్రలో మిగతాలో లీలల్లో కూడా చెప్పబడింది. ఆ లీలను కూడా మనం అన్వయించుకునే ప్రయత్నం చేస్తే అటువంటి పాప పంకిలం జోలికి, మనది కానటువంటి వస్తువుల జోలికి, మనది కానటువంటి వ్యక్తుల జోలికి మనం వెళ్ళము. ఇది మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తూ ఉందండి. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికి శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.